హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము ట్రిపుల్ ఐటీ అగర్తలలోని స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, గ్రౌండ్ రియాలిటీని నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం గైస్, మన వ్యూవర్స్లో 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నాడు. నేను మీకు ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంత గ్రౌండ్ రియాలిటీ ఎవరు చెప్పని విషయాలని నేను మీకు ఇస్తున్నాను. ఇన్ రిటర్న్ మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఫాలో కొట్టుకుంటే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు మోటివేషన్గా ఉంటుంది. అది నేను ఇంకా నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఎక్కువ కాలేజెస్ తోటి చేయడానికి, ఇంకా చేయాలనే ఫీల్ నాకు ఉంటుంది గైస్. సో నేను మిమ్మల్ని సపోర్ట్ ఒకటే చేయమని అడుగుతున్నాను. సో సపోర్ట్ చేయండి. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మీరు కూడా ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని అక్కడ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవాలి అనుకుంటే హ్యాక్ ఓవర్స్ ఎడ్యూ అని చెప్పేసి యాప్ ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో ఇండియాలోని అన్ని కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళతో మీరు డైరెక్ట్గా కాల్ మాట్లాడుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, మీరు త్రిబుల్ ఐటీ అగర్తల నుంచా? ఓకే ఓకే బ్రో, నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అంటే మీ రాబోయే జూనియర్స్కి ఇన్సైట్స్ ఇవ్వడానికి. ఓకే కదా బ్రో? బ్రో కొంచెం గట్టిగా మాట్లాడగలరా, అసలు వినిపించట్లేదు. చెప్పండి. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే బ్రో. బ్రో ఇప్పుడు మీ క్యాంపస్కి లైక్ పర్మనెంట్ క్యాంపస్ ఉందా? అంటే నార్త్ ఈస్టర్న్ కదా? లేదు. లేదా? లేదు. అంటే మీ క్యాంపస్ అసలు ఎలా ఉంటుంది బ్రో? ఎన్ఐటి వాళ్ళతో షేర్ చేసుకుంటాం క్యాంపస్. అంటే మీకు సపరేట్ క్యాంపస్ లేదా? లేదు. ఓకే, మీరు ఎన్ఐటీలోనే ఉంటారా? ఎన్ఐటి అగర్తలలో? ఎన్ఐటి అగర్తల. మరి ఎలా త్రిబుల్ ఐటీ ఎన్ఐటి ఒకే చోట ఎలా మేనేజ్ చేస్తారు? అంటే ప్రస్తుతానికైతే ఎన్ఐటి వాళ్ళతో ఉన్న బిల్డింగ్స్ లో జూనియర్స్ అయితే మిక్స్డ్ గా అరేంజ్ చేశారు. ఓకే. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళని కూడా మిక్స్డ్ గా అరేంజ్ చేశారు. కానీ మా సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఒక సపరేట్ బ్లాక్ ఇచ్చారు బిల్డింగ్ లో. ఓకే. పక్కన చిన్న పాత బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని రెనోవేట్ చేస్తారు. మోస్ట్లీ వచ్చే జూనియర్స్ కి వాళ్ళు అక్కడ పంపిస్తారు. అదే ఇంకా మొత్తం ఏదైనా సరే మీరు ఎన్ఐటీలోనే ఉంటారు. ఎన్ఐటీలో. మరి ఈ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఎలా? ప్లేస్మెంట్స్ కంప్లీట్ గా డిఫరెంట్ ఎన్ఐటీతో సహా. ఈ ఫెసిలిటీస్ ఇవి షేర్ చేసుకుంటారు? ఫెసిలిటీస్ షేర్ చేసుకుంటారు, ప్లేస్మెంట్స్ సపరేట్. ఓకే, అంటే ఫస్ట్ నుంచి ఇలానే ఉందా? 3-4 years క్రితం బాగా మంచిగా సీసీ తెచ్చుకున్న వాళ్ళని ఎన్ఐటీ వాళ్ళు కూర్చోబెట్టేవాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో. ఓకే, మంచి సిజిపి ఉన్న వాళ్ళు, బాగా పర్ఫామ్ చేసే వాళ్ళని ఎన్ఐటి వాళ్ళతోటి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్. తర్వాత మరి మార్చేసారా? ఇంకా సపరేట్ అవ్వకుండా వచ్చేసారు. ఓకే ఓకే. ప్రస్తుతానికి కొంచెం హార్డ్. ఇప్పుడు ఇంకా ఈ ఫుడ్, ఇంకా హాస్టల్, మెస్ ఇవన్నీ కూడా ఎన్ఐటి సేమ్ వాళ్ళదే? ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఎన్ఐటి సేమ్ అంటే నేను ఆల్రెడీ మాట్లాడాలి ఎన్ఐటి స్టూడెంట్ తోటి, వీడియో కూడా చేశాను. ఓకే బ్రో, ఇంకా ఇప్పుడు లైక్ మీ కాలేజ్ 1 year అని చెప్పేసి ఉంటుంది, ఏంటది కథ? 2-3 years బ్యాక్ అవుట్ ఆఫ్ క్యాంపస్ సీనియర్ తెచ్చుకున్నారు. 2-3 years బ్యాక్ అవుట్ ఆఫ్ క్యాంపస్ తెచ్చుకున్నారు. ఓకే. ఇంకా మెజారిటీ హైయెస్ట్ ప్యాకేజెస్ అన్ని కూడా ఒక 60% ఆఫ్ క్యాంపస్, ఇంకా 40% ఇక్కడ ఉంటారని తెచ్చుకున్నారు. ఓకే ఓకే, ఆఫ్ క్యాంపస్ ఎక్కువే ఉంది. సో వాటి వల్ల తెచ్చుకునే వాళ్ళు, అది మొత్తం యావరేజ్ కలిసి ఎక్కువ ఉంది, కానీ తెచ్చుకునే వాళ్ళు కూడా ఒక 40-30% ఉంది. అదే అంటే ఇంకా 1 year ఒకటికి వచ్చినా సరే అది వేస్తే యావరేజ్ ఎక్కడికో వెళ్ళిపోద్దిలే. అదే. సో బ్రో, ఇంకా ఇప్పుడు ఫ్యాకల్టీ వీళ్ళు ఎలా, మీకు వాళ్ళకి సేమా డిఫరెంటా?
ఒక 30% సేమ్ ఉంటారు. ఓకే. ఇంకా 30-40% సేమ్ ఉంటారు. మిగతా వాళ్ళు ఒక 2-3 టీచర్స్ ప్రిపరేటరీ వాళ్ళకి సపరేట్ ఉంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ఫీజు ఎలా ఉంటుంది మీకు ట్రిపుల్ ఐటీలో? ప్రిపరేటరీ ఫీజు ఎక్కువ. మీకెంత? మీకు లైక్ నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది కదా, ఈ సెకండ్ ఇయర్లో నువ్వు ఎంత ఫీ పే చేసావు? సో టోటల్ 3 lakhs 3 lakhs మొత్తం విత్ హాస్టల్ అన్ని. మొత్తం. ఓకే. కానీ మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఆ ఎన్ఐటి వాళ్ళకి ఏవైతే ఇస్తున్నారో వాళ్ళకి మీకు సేమే. ఇప్పుడు ఈ రిజర్వేషన్ లైక్ ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఇలా ఏమి ఉండదా ఎన్ఐటీస్లో ఉన్నట్టుగా? ఎన్ఐటీస్ లో ఉన్నంత కన్స్ట్రక్షన్ ఉండదు. అది కాదు, ఈ ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఇన్కమ్ బేస్డ్ గా కేటగిరీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అసలు బాగా టైం తీసుకుంటుందని చెప్పారు సీనియర్స్ కూడా, ఇంకా పడట్లేదు. ఓకే, రియంబర్స్మెంట్ పడలా ఇంకా. కానీ వాళ్ళకైతే పడుతుంది. ఓకే. ఓకే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కష్టం, ఈడబ్ల్యూఎస్ వచ్చేవాళ్ళు. ఓకే. ఎస్సీ ఎస్టీ అయితే డబ్బులు అరేంజ్ చేసుకోగలరు, ప్లస్ బాగా వెయిట్ చేయాలి అంటే ఓకే. అదే. ప్లస్ ఓబీసీ అయితే బాగానే పడుతున్నారు. అదే, కొంచెం ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొంచెం ప్రాబ్లం గానే ఉంది కాలేజ్. ఇప్పుడు ఈ పర్మనెంట్ క్యాంపస్ ఏమైనా ప్లాన్ చేశారా? అది చాలా టైం తీసుకుంటుంది. ఓకే. 5-6 years తీసుకుంటుంది. అంటే నేను విన్నా ఏంటంటే లైక్ ప్రపోజల్ వచ్చింది అని. జస్ట్ ఎయిర్పోర్ట్ పక్కన ల్యాండ్ అరేంజ్ చేశారు. ఓకే. కానీ ఇంకా వర్క్ ఏం స్టార్ట్ చేయాలి. ఓకే, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక ల్యాండ్ అనేది అలాట్ చేశారు, వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్. ఓకే. ఇంకా మీ రాబోయే సబ్ జూనియర్స్కి, నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, సబ్ జూనియర్స్కి ఏమన్నా చెప్పాలనుకున్నావు మెసేజ్? మెసేజ్ అంటే బాగా గట్టిగా చదివేసి మంచి సీట్ తెచ్చుకొని ఓన్ టాలెంట్ తో నిలబడగలవు, ప్లస్ డబ్బులు కూడా కరెక్ట్ టైంకి అరేంజ్ చేసుకోగలవు. అంటే ఇంకా ఇదొక్కటే లాస్ట్ ఛాన్స్. అంటే ఇవన్నీ కలిసి వస్తేనే మీరు రండి, లేదంటే లాంగ్ టర్మ్ తీసుకోనైనా, లేదా ఈ శస్త్ర ఇవన్నీ ఉన్నాయి కదా, అవునవును, వాటికి వెళ్ళిపోండి. అదే. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా అడుగుదాం అనుకున్నా కానీ నువ్వు ఎన్ఐటీలోనే ఉంటుంది అనేసరికి ఇంకా నేను అడుగుదామన్నా, ఆల్రెడీ ఎన్ఐటీ వాళ్ళని అడిగిందే సేమ్ అవుతుంది అందుకని చెప్పేసి. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో గైస్, చూశారు కదా, ఇది త్రిబుల్ ఐటీ అగర్తల యొక్క గ్రౌండ్ రియాలిటీ. మీరు ఎక్కడైనా ఎతకండి, మీకు ఎక్కడైనా సరే ఎన్ఐటీలోనే త్రిబుల్ ఐటీ అగర్తల ఉంటుందని చెప్పేసి ఎవరు మీకు చెప్పరు. ఇలాంటి గ్రౌండ్ రియాలిటీ విషయాలు తెలియాలంటే ఇలా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయితేనే. అందుకోసం మేము హ్యాక్ ఓవర్స్ ఎడ్యూ అని చెప్పేసి యాప్ కూడా క్రియేట్ చేసాం. యాప్లోనే స్టూడెంట్స్ ఉంటారు, ఇండియాలోని అన్ని కాలేజెస్, ఐఐటీస్, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, ఎంసెట్ కాలేజెస్, యూనివర్సిటీస్ అందరూ ఉంటారు. వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. కాకపోతే మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు మీకోసం వచ్చి యాప్లో ఉండి మీకు హెల్ప్ చేస్తున్నందుకు వాళ్ళు ఇన్ రిటర్న్ సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ మీరు వాళ్ళ ప్లేస్లో ఉన్న, మీరు వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళంత పెద్ద పెద్ద కాలేజెస్లో ఉండి వాళ్ళ టైంని మీకు ఇస్తున్నారంటే వాళ్ళు ఇన్ రిటర్న్ సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది. లైక్ 10 minutesకి ఒక 90 rupees అలా వాళ్ళకి పే చేయాలి మీరు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాప్ ఇన్స్టాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.